హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వేట మొదలుపెట్టిన కింగ్ కళ్యాణ్. నేను నరకటం స్టార్ట్ చేస్తే నరకం బయట హౌస్ ఫుల్ బోర్డు పెట్టేస్తారు. ఎట్లా చెప్పినా రంగస్థలం కంటే బెటర్ గా వస్తున్న పెద్ద ఫిలిం ఫ్యాన్స్ కి హామీ ఇచ్చిన చరణ్. యూట్యూబ్ లో తయారు కాబోతున్న అమెజాన్ ప్రైమ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. యూట్యూబ్లో ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం యాడ్స్. మూవీ చూసేప్పుడు వందల కొద్ది యాడ్స్ వస్తూనే ఉంటాయి. ఈ మధ్య అన్స్కిపబుల్ యాడ్స్ అయితే 3 వరకు వస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఇలానే యాడ్స్ అయితే రాబోతున్నాయి. అది కూడా మూవీస్ అండ్ సిరీస్ చూసే మధ్యలో. జూన్ 17 నుంచి దీన్ని అప్లై చేయబోతుంది అమెజాన్ ప్రైమ్. ఒకవేళ యాడ్స్ వద్దు అనుకుంటే ఇయర్ కి $699 ఆర్ మంత్ కి $129 ఎక్స్ట్రాగా పే చేయక తప్పదు. ప్రైమ్ ని చూసి రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ దీన్ని ఫాలో అవ్వకపోతే చాలు. అదిక్ రవిచంద్రన్ గుడ్ బై డగ్లీ మూవీతో ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇచ్చాడో తెలిసిందే. అయితే మళ్ళీ అజిత్ తో మరో మూవీ ఉండగా ఇప్పుడు బాలయ్య బాబుని రీసెంట్ గా కలిసి ఒక స్టోరీ చెప్పాడు ఈ డైరెక్టర్. అండ్ బాలయ్య కూడా ఇంప్రెస్ అవడంతో త్వరలోనే వీళ్ళ ప్రాజెక్ట్ పట్టలెక్కనుంది. ప్రజెంట్ బాలయ్య పెద్ద సినిమాలతో బిజీగా ఉండగా నెక్స్ట్ ఇయర్ లోనే దీన్ని పట్టలెక్కించే పనిలో ఉన్నారు. బాలయ్య తమిళ డైరెక్టర్స్ తో వర్క్ చేయడం అనేది చాలా రేర్. చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ అనే మూవీతో ఇయర్లో ఇప్పటికే హిట్ కొట్టగా జూడ్ అనే మూవీని దివాళీకి రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు మరో మూవీ కూడా ఇదే ఇయర్లో రాబోతుంది. అదే LIK ఫిలిం. ఈ సెప్టెంబర్ 18 రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. సో ఒకే ఇయర్లో 3 మూవీస్ ని రిలీజ్ చేస్తూ కాలీవుడ్ కి సేవియర్ గా మారాడు ఈ హీరో. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 2 వాల్యూమ్స్ గా రాబోతుంది. ఫస్ట్ వాల్యూమ్ లో వచ్చేసి టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. వాల్యూమ్ 1 కి సంబంధించిన ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కానుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి 4th జనరేషన్ హీరో ఇండస్ట్రీకి రాబోతున్నాడు. నందమూరి జానకిరామ్ గారి సన్ YVS చౌదరి డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తూ ఉండగా రీసెంట్ గా మూవీని స్టార్ట్ చేశారు. సేమ్ తారకరత్నని ప్రమోట్ చేసినట్టే జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. తన పేరు కూడా నందమూరి తారకరామ్. మరి ఫామ్ లో లేని చౌదరి ఎలాంటి అవుట్పుట్ ఇస్తారో చూడాలి. నాగశౌర్య అప్కమింగ్ ఫిలిం బ్యాడ్ బాయ్ కార్తిక్ షూటింగ్ కంప్లీట్ అయింది. రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. నాగశౌర్య నుంచి లాస్ట్ వచ్చిన సినిమా ఏది అంటే జనాలు కాస్త నాగశౌర్య నుంచి లాస్ట్ వచ్చిన ఫిలిం ఏదని అడిగితే జనాలు చెప్పడం కూడా కష్టం. అర్జెంట్ గా నాగశౌర్యకి ఒక హిట్ అయితే చాలా అవసరం. కలిసి చాలా పోస్ట్ పోన్ల తర్వాత ఫైనలీ మే 30 రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. సినిమా గురించి చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉండడంతో రేట్ అయితే 2 కోట్ల వరకు చెప్తున్నారు. సో బాక్సాఫీస్ దగ్గర మినిమం 5 కోట్లైన గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. రామ్ 22 మూవీ నుంచి అప్డేట్స్ అయితే వరుస పెట్టి రాబోతున్నాయి. ఈ మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తూ ఉండగా డేట్ అయితే ఇంకా లాక్ కాలేదు. ఇక మూవీలో రామ్ ఒక హీరోకి ఫ్యాన్ గా నటిస్తూ ఉండగా ఉపేంద్ర మూవీలో ఒక స్టార్ హీరోగా కనిపించబోతున్నట్టు టాక్. ఈ మే 15 ఉపేంద్ర గారికి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ కానుంది. రీసెంట్ గా లండన్ వెళ్లిన రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విధంగా హామీ ఇచ్చాడని చెప్పొచ్చు. ప్రెజెంట్ చరణ్ పెద్ద సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫుటేజ్ చూసిన రామ్ చరణ్ రంగస్థలం కంటే 30% బెటర్ గా వచ్చింది అంటూ ఫ్యాన్స్ కైతే అన్ఎక్స్పెక్టెడ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. చరణ్ కెరీర్ కి ఇప్పుడైతే ఒక సాలిడ్ హిట్ అవసరం. చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్ లో వెళ్తుందో. చాలా రోజులకి పీకే ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. పవర్ స్టార్ కెరీర్ లో ఇప్పటివరకు ఏ ఇయర్ లో కూడా 3 మూవీస్ ని ప్యారల్ గా షూట్ చేయలేదు. వాటి ఈ ఇయర్ లో 2 పాన్ ఇండియా సినిమాలతో పాటు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో కూడా జాయిన్ కాబోతున్నారు పీకే. ఇప్పటికే హరిహర వీరమల్లు లాస్ట్ ఇచ్చిన 2 డేస్ షెడ్యూల్ తో కంప్లీట్ గా ఫినిష్ అవగా ఓజీ షూటింగ్ కి రెడీ అయ్యారు పవర్ స్టార్. రేపటి నుంచే ఓజీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. ముంబై, హైదరాబాద్, తాడేపల్లి వంటి చోట్ల మూవీ షూటింగ్ అయితే తీయబోతున్నారు. ఓజీ పార్ట్ 1 కి సంబంధించిన షూటింగ్ ఈ జూన్ 10 కల్లా కంప్లీట్ చేయాలని చూస్తుంది మూవీ టీం. ఇక లేట్ చేయకుండా వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా జాయిన్ కాబోతున్నారు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు హరిశంకర్ తో రీసెంట్ గా మంత్రాలు జరగక జూన్ 15 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది మూవీ టీం. సో జూన్ లోనే హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ లో ఓజీ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా అనుకున్న రేంజ్ లో కంప్లీట్ అయితే డిసెంబర్ లోనే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ అవుతుంది. అలా ఒకే ఇయర్ లో 3 మూవీస్ ని రిలీజ్ చేసిన ఈ జనరేషన్ టాప్ హీరోగా రికార్డ్ అయితే పవర్ స్టార్ పేరు మీదకే వెళ్తుంది. సో అలా వేట మొదలు పెట్టారు పీకే. వీటిలో వీరమల్లు అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అయిందంటే మాత్రం తర్వాత వచ్చే ఓజీ సినిమాపై ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ని ఎంత తక్కువ అంచనా వేసినా కూడా ఆంధ్రలో మాత్రం కుమ్మేయడం ఖాయం. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ వంటి చోట్ల హైట్స్ కూడా గట్టిగా పడతాయి. ఈ 2025 పౌర్ణనామ సంవత్సరంగా మారనుంది. చూడాలి మరి అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయో లేదో. సో గైస్ దట్ ద వీడియో. వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.